హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లర్న్ మోర్. ఉన్నట్టుండి వాతావరణం రకరకాలుగా మారుతుంది. కొద్దిసేపు చల్లగా, కాసేపు ఎండగా, కాసేపు వాన అలా పడుతూ రకరకాల వాతావరణం మారుతుంది. ఏంటో ఈ మధ్యన కాలంలో ఇలా ఎక్కువైపోయిందనమాట. వస్తే ఎండ మరీ భయంకరంగా వస్తుంది, లేకపోతే వర్షం, లేకపోతే కొద్దిగా మబ్బేస్తుంది. సో ఈరోజు అయితే ఒక మంచి బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. పొద్దున్నే నాకు బాబాయ్ వెళ్ళిపోయాక కొన్ని చిన్న చిన్న పనులని పెండింగ్లో ఉంటే అవన్నీ కంప్లీట్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇది వచ్చి బయట మా ఇంటి దగ్గర మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఇలాగ గ్రిల్ ఉండిద్దండి. నేను దానికి రకరకాలుగా ఇలాగ చెట్లు పెడుతూ ఉంటా. ఎప్పుడు అవితే అప్పుడు మార్చుతూ ఉంటాను అనమాట. సరే అని తులసమ్మని తీసుకొచ్చి నా దగ్గర ఒక పాత టేబుల్ ఉంటే అక్కడ పెట్టి తులసమ్మని పెట్టాను. కానీ మాకు తులసమ్మ పూజ ఆనవాయితీ లేదండి. మా అత్తగారు తులసమ్మ ఇంట్లో మాకు ఆనవాయితీ లేదు అని చెప్పారు. సో ఆ చెట్టు కూడా నేను వేయలేదు, అలాగే దానంతట అదే వచ్చిందనమాట. నాకైతే తులసమ్మ ఇష్టము, ఎందుకంటే మా అమ్మగారి ఇంట్లో మేము తులసమ్మ పూజ చేసేవాళ్ళు, కానీ అత్తగారి ఇంట్లో తులసమ్మ పూజ ఆనవాయితీ లేదు కదా. సో చెట్టు కూడా మేము వేయకూడదు అనమాట, మా చేతితో నాటకూడదు అని చెప్పారు. అందుకే నేను వెయ్యలేదు ఇన్ని సంవత్సరాలు. కానీ ఈ తులసమ్మ అయితే దానంతట అదే వచ్చి అలా చెట్టు అంత పెద్దదైందనమాట. నాకేంటంటే ఒక తులసమ్మ ఉన్న చోట అలా చుట్టూరు బొమ్మలు పెట్టుకొని అలా డెకరేషన్ చేసుకొని పూజ చేసుకోవడం అనేది చాలా ఇష్టము. సరే పూజ ఎలాగో చేయలేకపోతున్నాం కదా అని తులసమ్మని మెయిన్ డోర్ దగ్గర పెట్టి నేను చుట్టూ కొంచెం ఏదో నాకు తోచినంతగా నా దగ్గర ఉన్న బొమ్మలతో అలాగా డెకరేట్ చేసుకున్నాను అనమాట. చూసినప్పుడు ఒకేసారి కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుందని. పొద్దున్న మా అబ్బాయి వెళ్ళిపోయాక ఇంకా చిన్న చిన్న పనులని చేయడం మొదలుపెట్టానండి. ఎంత టీ కాఫీ మానేద్దాం అనుకున్నా సరే ఉండే ఈ పని స్ట్రెస్ కానీ ఏదైనా కావచ్చు, కానీ ఒక్క కప్పు టీ పడకపోతే కనుక మైండ్ ఇదైపోతుంది అనమాట. ఇంకొక కప్పు టీ తాగేసి ఇంకా బియ్యం తీసుకొస్తే అవన్నీ అందులో వేసేసాను. ఇంకా వాడికైతే సపరేట్ క్యారేజ్ కట్టాల్సిందే, ఎందుకంటే మనం తినే ఈ దొండకాయ బెండకాయ తినడం చాలా కష్టము. చిన్న ఉల్లిపాయ వచ్చిన తిండు. అందుకని వాడికి ఫ్రైడ్ రైస్ చేసేసి మిగతా మధ్యాహ్నానికి నేను కొంచెం వడియాలు పప్పు చారు అలా చేసి పెట్టేసి ఇల్లంతా క్లీన్ చేయడం మొదలుపెట్టాను. మనం రోజు ఎన్ని పనులు చేస్తున్నా బావిలో నీరు ఊరుతున్నట్టు అలా వస్తూనే ఉంటాయండి. అది కామనే అనమాట, ప్రతి ఇంట్లో జరిగేదే. కానీ ఇంకా స్కూల్ స్టార్ట్ అయినాయి కదా. స్కూల్ స్టార్ట్ అయినప్పుడు కొన్ని పనులు అనేది మనం ముఖ్యంగా కొన్ని పెండింగ్ పెట్టుకోకుండా ముందు రోజు అంటే ప్రీ ప్లాన్డ్గా ఇలా చేసుకుంటే కనుక మనకి నెక్స్ట్ డే అనేది కొంచెం కష్టంగా ఉండకుండా ఉంటుంది అనమాట. సో నేనైతే రేపు బాబుకి ఎగ్స్ కర్రీ చేద్దాము, గుడ్డు పొరుటుగా ఏదైనా చేద్దామని ముందుగానే గుడ్లు తీసుకొచ్చి ఇంట్లో పెట్టేశాను. ఇంకా వాడి షర్ట్స్ అవి కొన్ని ఉతికేసి ఉన్నాయి. సో అవన్నీ తీసి ఐరన్ చేసి పక్కన పెట్టాను అనమాట. ఇంకొన్ని ఉతికి ఆరేసాను, అవి ఫోల్డ్ చేసి పెట్టాలి. ఇవేంటంటే కొన్ని మా వాడి షర్ట్స్ వైట్ షర్ట్స్ ఉంటాయి కదా. సో అవి ఇద్దరి కలిపి నేను కొన్ని ఐరన్ చేసి పక్కన పెట్టేశాను. మనం ముందు రోజు రాత్రి ఇలా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, మనకు పొద్దున్నే పని అనేది ఈజీగా ఉంటుంది. నేను పొద్దున్నే ఎండలో పల్లీలు పెట్టానండి. ఈ స్కూల్ స్టార్ట్ అయింది అంటే ఈ చట్నీలతో పెద్ద బాధ అనమాట. ఒక మిషన్ లాగా రన్ చేయాలి మనము. అందుకే నేను ఏం చేశానంటే పల్లీలు ముందుగానే ఎండలో కొంచెం ఒక 10 నిమిషాలు ఎండలో పెట్టేసి అవి పొడిగానే అంటే ఏ చుక్క నూనెలు ఏమీ లేకుండా ఉత్తిగా వేయించేసి నేను డబ్బాలో పెట్టేసుకున్నానండి. కొంచెం చల్లారాక, అంటే మరీ తడిగా ఉన్నప్పుడు పెట్టారనుకోండి పాడైపోతాయి. అందుకని చల్లగా అయ్యాక మీరు డబ్బాలో పెట్టుకున్నారంటే మనం పొద్దున్న చట్నీ చేసేటప్పుడు గుప్పిడి తీసి అలా వేసేయచ్చు. ఇంకో పని కూడా చేయొచ్చు అనమాట. కొంతమందికి ఏంటంటే ఈ పల్లీలకి పైన నేనైతే పొట్టుతో వేసేస్తాను. చాలామంది చట్నీలు పొట్టుతో వేస్ట్ చేయరు. వాళ్ళకి ఏంటంటే దాన్ని ఒక్కొక్కటి తీసుకునేసరికి టైం వేస్ట్ అయ్యింది కదా. అలాంటప్పుడు చిన్న టిప్ అనేది ఫాలో అండి. ఏదైనా మన దగ్గర క్లాత్ బ్యాగ్ అలాంటిది ఉండేది కదా, ఆ బ్యాగ్ తీసుకొని ఏం లేదు చేతిలాగా అంటే మరీ గట్టిగా కాదు, కొంచెం లిటిల్ ప్రెషర్ పెట్టి ఇలా చేతిని ఇలా తడిమేసి కొంచెం నలిపారనుకోండి, అప్పుడే వేపిన పల్లీలు కాబట్టి దాని మీద ఉన్న పొట్టంతా వచ్చేస్తుంది అనమాట. తర్వాత మనం తీసి ఈజీగా చట్నీ చేసుకోవచ్చు. ఇదంతా ఏంటంటే నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు చట్నీ డ్యూటీ నాదే అనమాట. మా అమ్మ పల్లీలు లేపి అక్కడ పెట్టేది, ఆ చట్నీ చేయడం బాధ్యత నాది. అందుకని నాకు వీటితో బాగా అనుబంధం ఎక్కువ అనమాట. అందుకని నాకు పని ఈజీ చేసుకోవడానికి ఇలాంటివన్నీ చేసేటప్పుడు చిన్ననాటి అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. సో ఇలా వేసేసాక మనకి ఆ పొట్టు అనేది ఉండేది కదా. సో దాన్ని ఇలా మీరు ఏదైనా జాలి లాంటిది ఉండేది కదా మన ఇంట్లో, ఏదైనా వడియాలు వేపేది తీస్తాం కదా, అలాంటి జాలి గరిట ఉంటే కనుక ఇలా మనం కొంచెం ఇలా పక్కకి ఇలా షేవ్ చేసేసామంటే మొత్తం పొట్టంతో వచ్చేస్తుంది. మనకి టైం అనేది వేస్ట్ అవ్వదు, కింద చుట్టూరు పడదండి. కొంతమంది అసలు మనం పల్లీలు వేస్తున్నప్పుడు చూడండి కింద అంత పొట్టు పడిద్దో ఈ పల్లీలు ఒకటి,
తర్వాత ఈ వెల్లుల్లిపాయలు ఒకటి పొట్టు తీసేటప్పుడు మొత్తం చుట్టూరు అయ్యిద్ది అనమాట. చేసే పని ఒలిచాక గుప్పెడ వస్తాయి కానీ చుట్టూరు అయ్యిద్ది. సో అలాగే నేను కొంచెం సేమియాలు కూడా కొద్దిగా లైట్గా నెయ్యి వేసి వేయించేసి పక్కన పెట్టేసుకున్నా. ఇది కూడా బాగా ఆరిపోయాక, బాగా చల్లారిపోయాక అప్పుడు డబ్బాలో తీసి పెట్టుకుంటారండి. ఇవంటే నెక్స్ట్ మనకి ఇందాక నేను కొన్ని అన్నీ తీసి ఐరన్ చేశాను కదా, మిగిలిన బట్టలు కూడా మడత పెట్టేసి నేను పక్కన పెట్టేసాను అనమాట. రేపు వాడి స్కూల్కి ఇబ్బంది రాకుండా. ఇంకా కొంచెం ఫ్రూట్స్ ఇంట్లో దగ్గరికి వస్తే తీసుకున్నా. ఇలాంటి చిన్న చిన్న పనులని కొన్ని ముందుగా చేసుకున్నాం అనుకోండి, మనకి పని అనేది ఈజీగా అయ్యిద్ది అనమాట. మనకు తెలుసు, అందరూ అనుకుంటారు మాకు తెలుసులే అనుకుంటారు, కానీ కొన్ని ఏంటంటే చిన్న చిన్నవి అనేవి 1కి 2 సార్లు విన్నా, లేకపోతే 1కి 2 సార్లు చేసినా అలవాటు అవుతుంది అనమాట. వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి.